మీరు మిత్రాజీ ఎలా వచ్చావో తెలుసు నీకు ఆ స్టేజీ. తల్లిదండ్రులు లేని జీవితం చాలా అనుకోకు ఈజీ. నీ కష్టంతో నువ్వు తెచ్చుకున్నావు క్రేజీ. ఆ దాన ధర్మాలకు కొంచెమే ఇచ్చుకో ఇమేజీ, ఎక్కువగా చేసుకో ఒక మేనేజీ, లేకపోతే సావిత్రిలాగా అయిపోతావు డ్యామేజీ. అనుమానమేలే, చెయ్యి. దట్ ఈజ్ హ్యుమానిటీ, దట్ ఈజ్ యువర్ రియాలిటీ, బికాజ్ యువర్ క్వాలిటీ. మీరు ఒక్కొక్క పాత్రలో మీరు ఒక్కొక్కరు చేసిన సన్నివేశం మాకొక ఆవేశం. ఇది దేవుడిచ్చిన అవకాశం. ఇంకా చక్కగా చేశారు అభ్యాసం. నటీనటులు అందరూ కలిసి టెక్నీషియన్లు సహా ఉన్నారు సహవాసం. దాన్ని మీరు సంతోషంగా చేశారే కానీ స్వార్థం లేదే లేసం. మీరు బ్రతికేదే ప్రేక్షకుల కోసం, అదే మాకున్నటువంటి సంతోషం. లేకపోతే నా ఉపన్యాసం. ఎందుకంటే మిత్రా శర్మ తన జీవితంలో పడ్డ దుర్భర బాధని కన్నీటి గాథగా పెట్టావు. వై ఆర్ యు వీపింగ్? ఫాదర్ అండ్ మదర్ ఇన్ యువర్ హార్ట్ దే ఆర్ స్లీపింగ్. ఒక్కొక్క సినిమా ద్వారా చక్కగా చేసుకో టేకింగ్. వద్దు మనకు ఎక్కువ టాకింగ్. మనకు దర్శకుడు చేస్తారు మంచి మేకింగ్. పాత్ర గురించి ఇచ్చే థింకింగ్. ఇది నా ఫీలింగ్. దీనికి ఎట్లుంటుందో తెలియదు నీ విల్లింగ్. ఈ సినిమా మాత్రం భలే థ్రిల్లింగ్. మీరేదో అనుకుంటున్నారేమో సినిమా ప్రేక్షకుల హృదయాన్ని చేస్తుంది కిల్లింగ్. ఆ విధంగా చూపిస్తారు ఆ స్మెల్లింగ్. దానికి అప్పుడు చెప్తా స్పెల్లింగ్. ఇంకెక్కువ చేయలేను టాకింగ్. నేను అక్కడికి వెళ్ళిపోతా వాకింగ్. సంతోషంగా ఉండండి. కోట్లాది ఖర్చు పెట్టిన నిర్మాత అతనికి ఇవ్వాలి చేయూత మీ విలేకరుల ద్వారానే. విలేకరు అంటే తెలుసా? విలేకరు అంటే అసలు అర్థం తెలుసా మీకు? విషయాన్ని లేట్ లేకుండా ఖడ్గం లాంటి పెన్నుతో రియల్గా ప్రజల ముందుకు పెట్టేవాడే విలేకరి. అది విలేకరి. ఒక్కొక్క వార్త అలా తీసుకోపోతూ ప్రజల్లోకి తీసుకొని పోతూ కష్ట నష్టాలన్నీ భరిస్తున్నారు. మీ ప్రోత్సాహం ఇటువంటి యువతకు వాళ్ళ ఉత్సాహం. దీన్ని తెలుసుకొని మీరు జాగ్రత్తగా మిత్రమా, రాబోయే రోజు నేను అప్పుడే పెద్ద హీరోయిన్ వద్దు ఫోజు. నిర్మాతకు జాగ్రత్తగా కట్టండి ఫీజు. మీరు జాగ్రత్తగా ఆయన చేసుకోండి యూజు. ఏదో చెప్తాను అనుకోదు నాకు లూజు. ఇది ఉన్నటువంటి మెయిన్ కాజు, ఇది మెయిన్ క్లాజు. వస్తాం మళ్ళీ ఇంకో రోజు అని తెలియచేస్తూ వీళ్ళందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది మంచి ఆఫరు. అద్భుతంగా నిలబడుతుంది బ్యానరు. ఎవరయ్యా దీని ఓనరు? మీకు ప్రజలు ఇస్తారు తప్పనిసరిగా హానరు. వారికి మీరు చెప్పుకున్నారు ఆన్సరు. మీకోసం అందరూ చేస్తారు స్పాన్సరు. యు ఆర్ ది కరెక్ట్ డ్రైవరు అని తెలియచేసుకుంటూ చాలా జాగ్రత్త. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కింద కూర్చుంటే నిర్మాత దర్శకుడు కుర్చీలో కూర్చున్నారు. ఎందయా మీరు మీ సినిమా రంగం వాళ్ళు? మీకు 3 కార్వాన్లు 4 కార్వాన్లు కావాలా? చెట్టే మీకు కార్వాను, చెట్టు మీ కార్వాను. చెట్టు దగ్గర కూర్చొని అందరూ మంచి చెడు మాట్లాడుకునేవాడు. టైము మిత్రా, టైము. అది పాటించకపోతే క్రైము. మీరు నిర్మాత దర్శకులు చేయొద్దు బ్లేము. వాళ్ళు కష్టాలతో ఆడుతున్నారు గేము. వాళ్ళ వల్లనే మీకు ప్రేక్షకుల్లో నేము. మీకేం తెలుసు వాళ్ళ స్కీము? మీరు పంపు చేసుకుంటున్నారు వాళ్ళ వల్ల డ్రీము. ఏం సార్ మీరు నా కాము అని తెలియచేస్తూ ఆ సర్వమంగళ మాంగళ్యే సర్వే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఆ అమ్మ ఆశీస్సు పదును పెట్టారు. మీ మేధస్సు నిలబెట్టారు దీని యశస్సు. సూపర్గా ఆడుతుంది వర్జిన్ బాయ్స్.